డ్రాగన్ గ్లింప్స్ లో ప్రశాంత్ నీల్ చూపించింది జస్ట్ శాంపిల్ బొమ్మ మాత్రమే. అసలైన డ్రాగన్ గుట్టు వేరే ఉంది. ఆ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ఏంటో తెలుసా? 4 నిమిషాల గ్లింప్స్ లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు అవే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎన్నో డౌట్స్ కూడా రైజ్ చేస్తున్నాయి. డ్రాగన్ లో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా లేక సింగిల్ రోలా అనే డౌట్ అందరిలో కూడా మొదలైంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ పెట్టి గ్లింప్స్ లో మాత్రం లోగర్ అనే క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ లోగర్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అసాసిన్ అని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు అసలైన డ్రాగన్ ఎవరు? విలన్ల ఘోరాలు పెరిగినప్పుడు కథలో హీరోని దించాలి అంటూ ప్రశాంత్ నీల్ గ్లింప్స్ లో నెరేట్ చేశాడు. అప్పుడు కరెక్ట్ గా ఆ టైం కి నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ ఆఫ్ ఇండియా రఘువీర్ రాథోడ్ క్యారెక్టర్ లో అనిల్ కపూర్ ని చూపించి ఆ హీరో మీరే కావాలి అనడం చూస్తుంటే కథ పైన ఒక క్లారిటీ వస్తుంది. ఈ డ్రగ్ మాఫియాను అరికట్టడానికి అనిల్ కపూర్ ట్రైన్ చేసిన ఆఫీసర్ గా ఎన్టీఆర్ అటు ఆఫ్ఘన్ లో లోగర్ గాను ఇటు గోల్డెన్ ట్రయాంగిల్ లో డ్రాగన్ గాను మారి వాళ్ళ నెట్వర్క్ ను నాశనం చేస్తాడు అని అంటున్నారు. మరోపక్క ఈ గ్లింప్స్ ఫ్లవర్ మొత్తం రీసెంట్ బాలీవుడ్ సెన్సేషన్ దురందర్ లానే కనిపిస్తుంది. ఎన్టీఆర్ లోగర్ లుక్ కొంచెం అలానే ఉంది. అందుకే దురందర్ స్టైల్లోనే మూవీ ఉండబోతుందనే డౌట్స్ కూడా వస్తున్నాయి. దీనికి తోడు డ్రాగన్ 2 పార్ట్లుగా రాబోతుందనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా గ్లింప్స్ లో ఓన్లీ ఏటీసీ గురించి మాత్రమే చూపించి అసలైన డ్రాగన్ కుట్టు దాచాడని అంటున్నారు. మరి డ్రాగన్ ఎన్ని పార్ట్లు, ఎన్టీఆర్ క్యారెక్టర్ డెవిల్ నుంచి హీరోగా ఎలా మారాడు, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే ప్రశాంత్ నీలే ఆ గుట్టు విప్పాల్సిందే. మరి ఈ క్రేజీ థియరీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.